దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెషయా గ్రంథము 47వ అధ్యాయము. ఈ అధ్యాయములో 15 వచనాలున్నాయి. మొదటి వచనం, కన్యకయైన బబులోను క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము. కల్దీయుల కుమారి సింహాసనము లేకయే నేల మీద కూర్చుండుము. నీవు మృదువువని అయినను సుకుమారివని అయినను జనులు ఇక మీదట చెప్పరు. రెండవ వచనం, తిరుగటి దిమ్మలు తీసుకొని పిండి విసురుము. నీ ముసుగు పారవేయుము. కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము. కాలిమీది బట్ట తీసి నదులు దాటుము. మూడవ వచనం, నీ కోకయు తీసివేయబడును. నీకు కలిగిన యవమానము వెల్లడియగును. నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను. నాలుగవ వచనం, సైన్యములకధిపతియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా అని మా విమోచకునికి పేరు. ఐదవ వచనం, కల్దీయుల కుమారి మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము. రాజ్యములకు దొరసాని అని ఇక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పరు. ఆరవ వచనం, నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యము నపవిత్రపరచి వారిని నీ చేతికి అప్పగించి తిని నీవు వారి యందు కనికరపడక వృద్ధుల మీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి. ఏడవ వచనం, నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి. వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి. ఎనిమిదవ వచనం, కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు, నేను విధవరాలనై కూర్చుండను, పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా ఈ మాటను వినుము. తొమ్మిదవ వచనం, ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణ పిచాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును. పదవ వచనం, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడడని అనుకొంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవనుకొనున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. 11వ వచనం, కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి ఆకస్మికముగా వచ్చును. 12వ వచనం, నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిచాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతువేమో. 13వ వచనం, నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసియున్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చునవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. 14వ వచనం, వారు కొయ్య కాలువలెనైరి, అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తమ్ము తాము తప్పించుకొనలేకయున్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. 15వ వచనం, నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది. నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోవుచున్నారు. నిన్ను రక్షించువాడొకడైన నుండడు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.